మీరు ఇది చదివారా? చదివి కూడా ఎందుకు ప్రయత్నించలేదు స్వామి?
శాంతితుల్యం తపో నాస్తి న సంతోష పరం సుఖం న తృష్టయా తపో వ్యాధి న తృష్టయా తపో వ్యాధి న చ ధర్మ దయా సమః న చ ధర్మ దయా సమః శాంతితుల్యం తపో నాస్తి. ప్రేమస్వరూపులారా, శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు. ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు సలుపుతున్నారు. కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి. న సంతోష, మానవుడు సుఖము సుఖము సుఖము. ఏ సుఖము? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు కానేరవు. ఆత్మ సుఖమే నిజమైన సుఖము. ఈ సుఖమును కోల్పోవుటకు కారణమేమిటి? న తృష్టయా తపో వ్యాధి. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి. ఈ ఆశల వలనే మానవునికి అనేక విధమైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి. కనుక వాంఛనను అదుపులో పెంచుకొని ఈ యొక్క అనారోగ్యమనేటువంటి యొక్క తత్వమును మనం దూరం గావించుకున్నప్పుడే మనకు శాంతి అనేటువంటిది లభ్యమవుతుంది. ఇంకా ధర్మం అంటే ఏమిటి? దానమే ధర్మం కాదు, ధర్మమే దానము కాదు. దానము వేరు, ధర్మము వేరు. ఇది ప్రాకృతమైనటువంటి క్షణభంగురమైనటువంటి దానిని ధర్మం అంటున్నాము. కానీ నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది. ప్రాకృతమైనటువంటి కర్మలన్నిటినీ కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఆత్మధర్మము. వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు. కానీ మతం వేరు, ధర్మం వేరు. మతము ఒక రివర్ వంటిది, నది వంటిది. ధర్మము సముద్రం వంటిది. నదీనాం సాగరోం గతిహీని. అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది. అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే. కనుక ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి సముద్రమును కేవలం మతము అనేటువంటి రీతిగా పోల్చుకోవటము ఇది చాలా పొరపాటు. మతములన్నీ వేరు, మార్గంపు ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే. శృంగారములు వేరు, బంగారమొక్కటే. పశులవన్నెలు వేరు, పాలు ఒకటే. జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే. పూల జాతులు వేరు, పూజలొకటే. కనుక మానవత్వంలో తమ తమ అభిష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకొని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది. ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమతత్వమే. మానవుడు
నీతిపరుడు. అన్ని దేశములు ఎందుకుడను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు. మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము,